ఏ బంధమైనా అబద్ధాలు మోసాల మీద ఎన్నో రోజులు కొనసాగదు. ఎప్పటికైనా నిజాలు బయటపడతాయి. అలా నిజాలు బయటకొస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో వర్కారాణి మర్డర్ కేసే ఉదాహరణ. అటు ఇంగ్లాండ్ ఇటు ఇండియాని కుదిపేసిన ఈ కేసులో అసలేం జరిగింది? ఇంతకీ ఎవరి వర్కారాణి? 24 ఏళ్ల వర్కారాణి పంజాబ్ లోని షహీద్ భగత్ సింగ్ జిల్లాలో పుట్టింది. చదువులో ముందుండే వర్కారాణి గ్రాడ్యుయేషన్ తర్వాత 3 వేర్వేరు కోర్సుల్లో డిగ్రీలు కూడా కంప్లీట్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకు చదువు అంటే ఎంత ఇష్టమో. కుటుంబంలో అందరికంటే పెద్దదైన వర్కారాణిపై తల్లిదండ్రులు ఆశలు పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఏదైనా గొప్పగా సాధిస్తుందని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆమెకు పెళ్లిడి కూడా వచ్చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమన్నారు. కానీ మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటానని స్ట్రైట్ గా చెప్పేసింది వర్కారాణి. సరే అని కూతురు పర్మిషన్ తోనే ఒక మ్యాట్రిమోనియల్ సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ లో ఉండే జస్వీర్ రామ్ కు పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. అతని వయసు 29. మరో సంవత్సరం దాటితే పెళ్లి జరగడం కష్టమన్నారు. ఇంగ్లాండ్ లోనే మంచిగా సెటిల్ అయ్యాడు జస్వీర్. సొంత ఇల్లు, సొంత కారుతో పాటు ఉద్యోగం కూడా ఉంది. తల్లిదండ్రులు పంజాబ్ లోనే ఉంటే జస్వీర్ మాత్రం ఇంగ్లాండ్ లో ఉండేవాడు. ఫోన్ చేసిన ప్రతిసారి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటామంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉండేది. ఓ రోజు పెళ్లి సంబంధాలు చూడమని జస్వీర్ చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్లి చేసుకునేందుకు 2012 అక్టోబర్ లో ఇండియాకు వచ్చాడు జస్వీర్. సుమారు 15 మంది అమ్మాయిలను చూశాడు. ఎవరు అతనికి నచ్చలేదు. కానీ అందరూ కూడా అందమైన అమ్మాయిలే. అయితే ప్రతి అమ్మాయికి ఏదో ఒక వంక చెబుతూనే ఉండేవాడు. జస్వీర్ తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అయితే అప్పుడే జస్వీర్ కి దగ్గర బంధువు మ్యాట్రిమోనియల్ లో ఈ వర్కారాణి ప్రొఫైల్ చూపించాడు. ఆమెను చూడగానే నచ్చిందని పెళ్లి సంబంధం మాట్లాడమని జస్వీర్ చెప్పాడు. ఇక రెండు కుటుంబాలు కలవడం, జస్వీర్ వర్కారాన్ని ఒకరిని ఒకరు ఇష్టపడటం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత వర్కాన్ని ఇంగ్లాండ్ తీసుకుని వెళ్లిపోతానని చెప్పాడు. వర్కా కుటుంబం మొదట కాస్త భయపడినా కూతురి భవిష్యత్తు మంచిగా ఉంటుందని సరేనన్నారు. అలా వర్కా జస్వీర్ల పెళ్లి మార్చి 28, 2013 చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికొచ్చిన వారంతా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. జస్వీర్ ఇన్ని రోజులు వెయిట్ చేసి హీరోయిన్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బంధువులు కూడా తెగ పొగిడేశారు. పెళ్లైన 3 రోజులకే అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు జస్వీర్. ఐటీ ప్రొఫెషనల్ కావడంతో పని ఎక్కువగా ఉందని నమ్మించాడు. అయితే వర్కాకి వీసా రాకపోవడంతో తనని ఇండియాలోనే వదిలేసి ఒక్కడే వెళ్లాడు. వర్కా వీసా బాగా లేట్ అయింది. అయితే 2013 ఆగస్టు 2న వీసా వచ్చింది. వెంటనే 10వ తారీఖున ఇంగ్లాండ్ లో అడుగు పెట్టేసింది. భార్యను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుని వెస్ట్ మిడ్లాండ్స్ లో ఉన్న ఇంటికి తీసుకుని వెళ్లాడు జస్వీర్. అయితే ఆ ఇంటికి దగ్గరలోనే క్రిమిటోరియం ఉంది. అక్కడ శవాలను దహనం చేస్తూ ఉంటారు. దీంతో అక్కడ ఏదో కాలిన వాసన వస్తూ ఉండేది. ఇదిలా ఉండగా వర్కా వచ్చి నెల గడిచింది. సెప్టెంబర్ 12, 2013న రాత్రి జస్వీర్ ఇంటి నుంచి విపరీతంగా పొగొస్తోంది. పైగా అదేదో మాంసం కాలుతున్న వాసన. పక్కనున్న వాళ్లకు అనుమానం వచ్చి ఏం కాలుస్తున్నారని అడిగారు. ఇంట్లో ఉన్న చెత్త, పాడైపోయిన కర్రలు అన్నాడు. కానీ కాసేపటికే అది ఎక్కువ కావడంతో పోలీసులకు ఫోన్ చేశారు. వచ్చిన పోలీసులకు కూడా అదే సమాధానం చెప్పాడు జస్వీర్. ఈ రాత్రి టైంలో ఏంటి, ఏదైనా ఉంటే రేపు చూసుకోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక అదే రాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన జస్వీర్ తన భార్య మోసం చేసిందని, గొడవపడి వెళ్లిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం జస్వీర్ ఇంటి నుంచి మళ్లీ పొగ వస్తూనే ఉంది. అదే వాసన. పక్కింటి వాళ్ళు పోలీసులకు మరోసారి కంప్లైంట్ ఇచ్చారు. మళ్లీ పోలీసులు వచ్చి ఈసారి కాస్త డీప్ గా చెక్ చేశారు. ఓ లేడీ ఆఫీసర్ కి ఎందుకు అనుమానం వచ్చింది. అక్కడ ఉన్న బట్టి మూత తీసి చూసింది. అంతే, భయంతో గట్టిగా అరిచింది. పక్కనే ఉన్న పోలీసులు కూడా వచ్చి చూసి షాక్ అయ్యారు. అందులో ఓ మానవ శరీరం ఉంది. కేవలం పుర్రె మాత్రమే మిగిలి ఉంది. జస్వీర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం వచ్చి ఆ బట్టి మొత్తాన్ని పరిశీలించారు. లోపల బాడీ అవశేషాలతో పాటు మహిళల ఆభరణాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఓ ఆల్బమ్ లో చెక్ చేశారు. అవి పెళ్లిలో ఉన్న ఆభరణాలే కాబట్టి చనిపోయింది వర్కాని అని కన్ఫర్మ్ చేసుకున్నారు. జస్వీర్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అసలు వర్కాని ఎందుకు చంపావని అడిగారు. తనను మోసం చేసి వెళ్లిపోయిందని, బట్టీలో ఉన్నది ఎవరో తనకు తెలియదని, కేవలం ఆకులు కర్రలు మాత్రమే అని అబద్ధాలు చెప్పాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించేసరికి నోరు విప్పాడు. ఇద్దరికి గొడవైంది. కోపంలో వ్యాక్యూమ్ క్లీనర్ పైప్ తో గొంతు నిలిమి చంపేశానన్నాడు. అసలు వర్కా వచ్చి నెల రోజులయ్యింది. చంపేసేంత గొడవ ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించారు. ఇంట్లో వంటలు సరిగా చేయడం లేదు, ముఖ్యంగా తనకు నచ్చిన వంటలు చేయడం లేదని మరోసారి సిల్లీ రీజన్స్ చెప్పాడు జస్వీర్. పోలీసులు ఈసారి తమదైన శైలిలో మరోసారి ప్రశ్నించారు. అంతే, అప్పుడు నిజాలు బయట పెట్టాడు జస్వీర్. ఈ జస్వీర్ ఒక గే. ఈ విషయం తన ఇంట్లో వారికి కూడా తెలియదు. తల్లిదండ్రులు పెళ్లి అని ఫోర్స్ చేయడంతో ఇష్టం లేకపోయినా పెళ్లి కోసమని ఇండియా వచ్చాడు. అతను గే అన్న విషయం చెబితే పరువు పోతుందని విషయాన్ని దాచిపెట్టాడు. ఎవరూ నచ్చడం లేదని చెప్తే వదిలేస్తారనుకున్నాడు జస్వీర్. కానీ రోజుకొక సంబంధం తెస్తూనే ఉండడంతో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందని డిసైడ్ అయిపోయాడు. అప్పుడే వర్కా సంబంధం మ్యాట్రిమోనియల్ ద్వారా రావడంతో ఓకే చెప్పాడు.
పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఇద్దరం కాస్త అర్థం చేసుకుందాం, ఆ తర్వాతే ఫిజికల్ రిలేషన్ లోకి వెళదామని వర్కాకు చెప్పాడు. ఆ టైంలో వర్కాకి ఏం అనుమానం రాలేదు, జెంటిల్ మ్యాన్ అనుకుంది. అయితే ఆ మరుసటి రోజే వర్క్ ఉందని ఫస్ట్ నైట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు జస్వీర్. అలా ఇండియాలో తన గురించి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ వర్క ఇంగ్లాండ్ వచ్చేసింది. రోజు తనను దూరం పెడుతూ ఉండడంతో అనుమానం వచ్చింది. అయితే అప్పటికి కూడా గే అన్న అనుమానం అయితే రాలేదు. మనసులో మరొకరు ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు దూరం పెడుతున్నావని గొడవ పెట్టుకుంది. సెప్టెంబర్ 12వ తేదీన అర్ధరాత్రి పెద్ద గొడవైంది. ఆ మాటల్లో మాటగా తను గే అని ఒప్పేసుకున్నాడు. దీంతో తనకు విడాకులు కావాలని ఇప్పుడే ఫోన్ చేసి అందరికీ చెప్పేస్తానని వర్క గొడవ పెట్టుకుంది. ఆ గొడవ పెద్దదవుతూనే ఉంది. ఆ ఫోన్ లాక్కున్నాడు జస్వీర్. వర్క ఇంటి నుంచి వెళ్ళినా ఇప్పుడు వదిలేసినా ఈ విషయం తెలిసిపోతుందని ఆమెను దారుణంగా గొంతు నిలిపి చంపేశాడు. బాడీని మాయం చేయడం కోసం చెత్తను కాల్చే బట్టీలో వేసి కాల్ చేశాడు. కానీ పొగ ఎక్కువ రావడంతో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడంతో దొరికిపోయాడు. ఆ రోజు కాకపోతే మరో రోజైనా దొరికేసేవాడు. ఎందుకంటే వర్కాన్ని చంపేశాడు కాబట్టి, ఆమె ఎక్కడ ఉందో చెప్పాలి కాబట్టి. ఇక పోలీసులు జస్వీర్ ని కోర్టులో ప్రవేశపెట్టారు. 3 నెలల పాటు విచారణ సాగింది. నిన్ను నమ్మి దేశం కాని దేశం వచ్చిన భార్యను చంపేశావు, ఇది క్షమించరాని నేరం అని జడ్జి తీర్పిచ్చే ముందు చెప్పారు. జస్వీర్ కు 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 20 ఏళ్ల తర్వాతే బెయిల్ కు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది కోర్టు. ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన వర్షారాణి కథ కేవలం 1 నెలలోనే ముగిసిపోయింది. బంగారంలా పెంచుకున్న తమ కూతురి మరణం విని గుండె లవిసేలా రోధించారు తల్లిదండ్రులు. కాబట్టి దూరపు సంబంధాలు వచ్చినప్పుడు 1కి 10 సార్లు మనం ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడే అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.